హలో పద్మాక్షి గారు, చెప్పండి. డాక్టర్, ఆ లక్ష్మి ఇంకా మీ హాస్పిటల్లోనే ఉంది కదా? అది ఎక్కడుంటుంది, దాంతోపాటు ఎవరుంటున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కావాలి. ఇప్పుడే నేను ఆ లక్ష్మి గురించి కనుక్కుంటాను. త్వరగా కనుక్కుని చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా సిరి, అయ్యో అమ్మా సిరి. సిస్టర్. ఎస్ డాక్టర్. ఇంతకు ముందు ఐసీయూలో ఒక పేషెంట్ ఉండాలి కదా, పేరు లక్ష్మి. తనుందా? లేదు మేడం, ఇందాకటి వరకు ఆమె లోపలే ఉండాలి. ఏమైందో తెలీదు, సడన్ గా కనిపించట్లేదు. ఏంటి, కనిపించట్లేదా? అవును మేడం, ఆమె కనిపించట్లేదని ఆమెతో పాటు వచ్చిన పెద్ద ఆవిడ ఇప్పటి వరకు గోలు గోలు చేసి వెళ్ళింది. పెద్ద ఆవిడ? అవును మేడం. ఎక్కడ? ఇప్పుడే అటు వెళ్ళింది మేడం. ఇక్కడ లేదు మేడం, ఇక్కడెక్కడ కనిపించడం లేదు. ఇటే వచ్చింది మేడం. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే మేడం. డాక్టర్, ఆ లక్ష్మి అక్కడే ఉందా? దాని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? లేదు పద్మాక్షి గారు, ఆ లక్ష్మి ఇక్కడ లేదు. బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. మరి తన డీటెయిల్స్ ఎలా తెలుసుకోవడం? తనతో పాటు ఒక పెద్దావిడ ఉందంట. ఆ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో అని వెతకడానికి ఆ పెద్దావిడ వెళ్ళింది. డాక్టర్, మళ్ళీ ఆ పెద్దావిడ గాని లక్ష్మి గాని వస్తే వాళ్ళెక్కడుంటున్నారో ఏంటో ప్రతి విషయం నాకు తెలియాలి. అలాగే మేడం. లక్ష్మి, నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. నా కూతురికి కావలసిన బిడ్డని నీ దగ్గర నుంచే లాక్కుంటాను. అది ఇంకా ఫుడ్ తినలేదు, చచ్చేలా ఉంది. దాన్ని అడుగుదాం పదా. పదా. ఏయ్, ఏమైనా తినాలని కానీ తాగాలని కానీ అనిపిస్తుందా? వద్దా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివని జాలిపడి అడుగుతున్నాను. కాసేపట్లో మా బాస్ వస్తాడు. మా బాస్ వచ్చాక ఆయన చేతులతో నేను చంపేస్తాడు. ఆయన వచ్చేవరకే నువ్వు బతుకుండేది. నీ ఆఖరి కోరికంటూ చెప్పు, తీరుస్తాను. నీ కర్మ, చస్తే చావు. పదా. పక్క రూమ్లో ఉంది ఎవరు? నాలాగే నిన్ను కూడా బంధించారా? దేనికోసం మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? ఎవరు మీరు, చెప్పండి. అడుగుతూ ఉన్న మిమ్మల్ని అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? మిమ్మల్ని, మీ కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేంత పాగేంటి వీళ్ళకి? ఏంటి మీరేం మాట్లాడడం లేదు?
వీళ్ళెవరో నాకు తెలీదండి. నాకు కూడా వీళ్ళెవరో తెలీదు. ఏదో చిన్న గొడవ అంతే. నన్ను ఇక్కడికి దౌర్జన్యంగా తీసుకొచ్చి పడేశారు. మిమ్మల్ని ఎలా తీసుకొచ్చారు? మిమ్మల్ని తీసుకొస్తుంటే మీ పక్కన ఎవరు లేరా? నా పక్కన ఎవరూ లేరు. మీరు ప్రెగ్నెంట్ అంటున్నారు. ఈ టైంలో మీ పక్కన ఎవరు లేకపోవడం ఏంటి? అసలు మీ భర్త అయినా ఉండాలి కదా. చెప్పండి, మీ హస్బెండ్ ఎక్కడున్నాడు? వాడు లేడా? సమాధానం చెప్పండి. మీరు సమాధానం ఎందుకు చెప్పట్లేదో నాకు అర్థమైంది. మీ హస్బెండ్ మీతో పాటు ఉండట్లేదు కదా? చెత్త నా కొడుకు. మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా? ఈ రోజుతో మన బంధానికి స్వస్తి పలికేస్తున్నాను. నేను అడిగే ప్రతి ప్రశ్నకి మీ నిశ్శబ్దమే సమాధానం అయితే ఆ నిశ్శబ్దంలో భరించలేనంత నిజం ఉంటుంది, తట్టుకోలేనంత నొప్పి కూడా ఉంటుంది. నాకు తెలుసు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నన్ను కూడా నా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక రేపటి నుంచి నీకే కష్టాలు, ఏ కన్నీళ్ళు ఉండవు లక్ష్మి. మన మధ్య ఓ రహస్యంగా ఉండిపోయిన మన బంధం గురించి అందరికీ చెప్పేసి నువ్వు నా భార్యవి, నా పక్కన నిలబడే అర్హత నాలో సగం అయ్యే అవకాశం నీకే ఉన్నాయని నేను అందరికీ తెలిసేలా చెప్పేస్తాను. మీలాంటి సిచ్యువేషనే నాది కూడా.